మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకల్లో కల్వకుర్తిలో చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కల్వకుర్తిలో కాంగ్రెస్ నాయకులు అయితే కల్వకుర్తి బస్ స్టాండ్ ఆయన విగ్రహానికి పూలమాల సమర్పిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన తీసుకువచ్చినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలతోని తెలుగు రాష్ట్రాలలో ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం ఎన్నో కార్యక్రమాలతోని శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో పథకాలతో, ఎన్నో కార్యక్రమాలతో శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఆయన దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే మాట తప్పను మెడమ తిప్పను అనే మాట తరచుగా ఏ సభలోనైనా కూడా ఆయన తరచుగా ఈ మాట వాడుతూ ఉంటారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మాట్లాడినా, ఆయన ఏదైనా పథకం తీసుకొచ్చినా, ఆయన ఏదైనా కార్యక్రమం తీసుకొచ్చినా విశిష్ట స్పందన ఉంటుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఆయన ముఖ్యంగా ఆలోచించేదే పేద ప్రజల కోసం అన్నట్టుగా ఆయన ఏదైతే గతంలో రైతుల కోసం ఉచిత కరెంటు తీసుకొచ్చిన విధానం కావచ్చు, వృద్ధులకు ఏదైతే ఆరోగ్య విషయంలో 108 అది అంబులెన్స్ సదుపాయాలు కావచ్చు, అలా ఎన్నో కార్యక్రమాలతోని శాశ్వతంగా ఆయన నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇప్పటికి కూడా పేదలకు పెన్షన్ అనే పథకాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలా ఎన్నో కార్యక్రమాలతోనే ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చెరగన ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. అలాంటి ఆలోచన విధానంతో కూడా కాంగ్రెస్ నాయకులు చాలా మంది వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత గుర్తింపు, ఆయనకు ఉన్నంత ఆదరణ, ఆయన తీసుకొచ్చినటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి పథకాలు, ఎన్నో కార్యక్రమాలతోని ప్రజలకు దగ్గరయ్యే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా ఒక ప్రాజెక్టు మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే అందులో బడుగు బలైన వర్గాల కోసం ఏమన్నా ఇది ఉపయోగపడుతుందా లేదా, పేదలకు ఏమన్నా ఇది కొంచెం వాళ్ళకి ఏమన్నా అవసరం పడుతుందా లేదా ముందుగా చూసుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఈ రోజు 77వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఘనంగా చేసి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం. స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, రైతు నేస్తం రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటేనే కాంగ్రెస్. ఈ దేశం లోపల ఒక ముఖ్యమంత్రి, ఏదైనా ఒక ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు ధర్నాలో నిరాహారదీక్ష చేసి ఉచితంగా రైతుల కరెంటు ఇవ్వాలని నిరాహారదీక్ష చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బషీర్బాగ్ లోపల రైతులపై కాల్పులు జరిపి అనేక మంది రైతుల మరణానికి కారణమైంది. ఆ రోజే రాజశేఖర్ గారు మాట ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా అని ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తొలి రోజునే ఉమ్మడి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ అనేక సంస్కరణలు ఈరోజు పేద ప్రజల కోసం పెన్షన్లు, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం లోపల ఒక గొప్ప ముఖ్యమంత్రిగా కీర్తించబడిన ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఇంకా చాలా సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, దేశానికి సేవ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యం వల్ల ఈరోజు మన మధ్యలో లేకపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాలకు వస్తాడో రాదో తెలియదు, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం, ఆయన చేసిన పనులు మాత్రం చిరస్మరణీయంగా, చిరస్థాయిగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దివంగత ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఈరోజు ఇవాళ ఇంకొక 100 సంవత్సరాలు కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకుండా మరి జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఉద్దేశం. ఆనాడు ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి దారుణంగా ఉండేది. మరి రైతు మరి వరి వేస్తే వరి, వ్యవసాయం చేస్తే మరి ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి కాలంలోనే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత
ఉచిత విద్యుత్ అనేక కానీ మరి రైతుల రుణమాఫీ విషయంలో కానీ ధైర్యంగా సాహసం తీసుకొని ఆనాడు మరి అనేక మంది మరి రైతుల మాకు వ్యవసాయం అవసరం లేదు, వ్యవసాయాన్ని వదులుకొని ఈరోజు కూలీగా మరి వలస కూలీగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి కాలం ముందు మరి 13 లక్షల మంది ఈరోజు వలస కూలీలుగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి వాపసు వచ్చి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పని చేసుకోగలుగుతున్నారు అంటే ఆయన ఇచ్చినటువంటి 4 ప్రాజెక్టులు, ముఖ్యంగా నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మరి ఆనాడు పూర్తి చేసిన పుణ్యాన ఈ రోజు ఉన్నటువంటి మరి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి మరి అదే విధంగా మరి ప్రియతమ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి సంకల్పం ఉండే రాజశేఖర రెడ్డి గారికి, కానీ దురదృష్టం ఆయన మరి ఆ రోజు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి కాకముందే ఈరోజు ప్రాణాలు వదలడం మరి కాంగ్రెస్ పార్టీ కూడా తీరు నష్టం. ఆ మహనీయుడు ఆశయాలు కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చే ఎన్నికల్లో మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ మరొకసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసి కంకణం కట్టుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జోహార్ జోహార్. अपने माइनॉरिटी के लिए हाँ भी इंडिया में ग्रामीण नेटवर्क अपने स्टेट में BCE 4% रिजर्वेशन दे चुके हैं। उनकी तरफ से आज के दिन कितने ही माइनॉरिटीज को BCE में मौका मिलके सियासत में एक हिस्सा बनने का मौका मिला है। इस वजह से कभी भी राजशेखर जी को कोई मुसलमान कभी भी नहीं भूलेंगे और कांग्रेस पार्टी नहीं भूलेंगा। उनके पूरे ख्याल जितने भी है पूरे करेंगे इंशाअल्लाह। కల్వకుర్తి పట్టణ కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ 77వ జన్మదినాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ ఆనందన్న గారు, బ్లాక్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాహుల్ గారు, అలాగే కౌన్సిలర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి కేవలం రాజశేఖర రెడ్డి అని మనం గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కేవలం వైఎస్ఆర్ గుర్తొస్తారని మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి ఆరోగ్యశ్రీ అయితే ఏముంది, అలాగే 108 మన ఉచిత రైతులకు విద్యుత్ అయితే ఏముంది, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి ప్రజలకు మరి చేరువైన వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేకున్నా గానీ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి అని సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.